జీవితంలో రెండు ఉన్నాయి. జీవితంలో ఏమిటవి? ఇంకా ఇంకా జీవితంలో రెండు ఉన్నాయి. చెప్పండి అవుతుంది. సుఖం దుఃఖం. చెప్పండి. జీవితంలో రెండు. నేను చెప్పనా? చెప్పను. అయ్యా సరే చెప్పేస్తాను. జీవితంలో ఏమున్నాయి చెప్పేసాను. జీవితంలో రెండు ఏమున్నాయంటే సక్సెసెస్, ఫెయిల్యూర్స్. ఎస్ ఆర్? మీ జీవితంలో ఉన్న సంఘటనలన్నీ ప్రోగు చేయండి, రెండుగా డివైడ్ అవుతాయి. దేంట్లో మీరైతే సఫలత పొందారో, దేంట్లో మీరు అసఫలత పొందారు. ఎస్ ఆర్ నో? ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, జీవితంలో దేంట్లో సఫలమయ్యారో దానివల్ల ఆత్మ ఎదుగుదల ఉందా, అసఫలత వల్ల ఆత్మ ఎదుగుదల ఉందా? చెప్పండి. చెప్పండి కూడా ఫెయిల్యూర్స్ అయితే అవునా కదా? అసఫలత వల్ల ఆత్మ యొక్క ఎదుగుదల ఎక్కువ ఉంది. ఎస్ ఆర్ నో? సఫలత అయితే ఏమవుతుంది తెలుసా? కళ్ళు నెత్తిని కిప్పుతాయి, ఆత్మ కింద తగ్గుతుంది. ఎస్ ఆర్ నో? అసఫలత అయితే, ఫెయిల్యూర్ అయితే ఏమవుతుందంటే కళ్ళు ఇక్కడే ఉంటాయి, పైకి పోవు. పైకి ఏది పోతుంది? ఆత్మ పోతుంది. ఈ కాన్సెప్ట్ మొన్న నేను కైరోలో అందరికీ చెప్తుంటే ఒక ఆవిడ ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. ఆవిడ దీంట్లో ఇంకో చక్కటి ఉదాహరణ ఇచ్చింది. ఒక చెట్టు ఉంది. ఏముంది? ఆ చెట్టుకి ఎన్నో కొమ్మలు ఉన్నాయి. ఆ చెట్టు మీద ఒక పిట్ట ఉంది. చెట్టు మొదట్లో ఒక పిట్ట ఉంది. ఈ కొమ్మల మీద కొన్నేమో చేదు ఫలాలు ఉన్నాయి, కొన్నేమో తీయటి ఫలాలు ఉన్నాయి. రెండు రకాల ఫలాలు, చేదు ఫలాలు, తీయటి ఫలాలు. ఈ రెండు పిట్టలు ఒకటే విధంగా ఉన్నాయి. ఈ కింద పిట్టలో ఏమో అంత అశాంతి ఉంది, పైన పిట్టలో అంత శాంతి ఉంది. అది కదలకుండా అలా చూస్తాం. కింద పిట్ట ఇక్కడ ఎగురుతూ ఎగురుతూ కొమ్మ మీద చేదువి తింటుంది, మంచివి తింటుంది. ఓకే, చేదు తిన్నప్పుడల్లా ఆ బాధకి పైకి చూస్తుంది. ఓకే, మంచి తీయటి చూసినప్పుడల్లా కింద చూస్తుంది. కనుక పైకి చూసినప్పుడల్లా ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకి మారిపోతుంది. పైన ఆ పక్షి ఉంది. మళ్ళీ పై కొమ్మకెళ్ళి మళ్ళీ మంచి తిన్నప్పుడల్లా కిందే చూసి పక్కన నవ్వుకుంటుంటాను. చేదు తింటే ఏడుస్తూ పైకి చూస్తుంటాడు. పైకి చూసినప్పుడల్లా మళ్ళీ ఇంకొక. అంటే చేదు అంటే నీ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అయినప్పుడల్లా అప్పుడే మనం ధ్యానంలోకి వస్తాం. లేకపోతే వస్తామా? అస్సలు మొగుడు సమ్మగా ఉన్నారనుకోండి, పెళ్ళం వస్తుంది ధ్యానానికి. మొగుడు రెండు తంతే ఏమిట్రా నా జీవితం అంతా ఇలా అయిపోయింది, నాకు ఇలాంటి బుధ నష్టపు మొగుడు దొరికాడు, నా బాధ ఇప్పుడు ఏం చేయాలంటే వెంటనే పిరమిడ్ ధ్యాన కేంద్రం వస్తుంది. అవునా కదా? అప్పుడు మనం పైకి వెళ్తాడు. అవునా కదా? మళ్ళీ మొగుడు మంచి కలుస్తున్నాడు అనుకో, ధ్యానం లేదా ఏం లేదు. అవునా? మళ్ళీ ఇంకేదో వస్తుంది, అత్తగారు బట్టి మళ్ళీ ధ్యానంలోకి వస్తుంది. అంటే ఆ పిట్ట కొమ్మ ఎక్కుతూ పైకి వెళ్ళిపోయేసరికి అక్కడ ఒకటే పిట్టలు, రెండు పిట్టలు లేవు. అదే మనం పూర్ణాత్మ. బాగుందా కథ? ఇది ముండక ఉపనిషత్తులో తీసుకున్నది. ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం
స్పర్శస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్యక్తి అన్యో అనస్నన్ అభిచాకశీతి. కనుక మనిషి జీవితంలో రెండు ఉంటాయి. ఏమిటవి? సక్సెసెస్ అండ్ ఫెయిల్యూర్స్. ఈ రెండిట్లో ఏది మన ఎక్కువ ఆత్మ పురోగతికి దోహదకారి? కనుకనే వచ్చే జీవుడు ఎప్పుడు నా జీవితంలో ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉండాలని ప్లాన్ చేసుకుంటాడు. అవునా? కనుక చెప్పాలనుకుంటాను మన జీవితంలో ఫెయిల్యూర్స్ అంటే మా పెద్దన్న తన క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడు, నేను ఎప్పుడు లాస్ట్ వచ్చేవాడు. ఆయన ప్రతి ఎగ్జామినేషన్ పాస్ అయిపోయేవాడు, నేను ప్రతి ఎగ్జామినేషన్ ఫెయిల్ అయిపోయేవాడు. కనుకనే నా ఆత్మ పురోగతి ఇంత ఉంది. ఆయన ఆత్మ వెనక్కి కిందికి వెళ్ళిపోయింది, నా ఆత్మ పైకి వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను ఎన్ని ఫెయిల్యూర్స్ ఏ పరీక్ష రాసినా ఫెయిలే. బతుకు నాకేం తెలుసు? అప్పుడు ఆత్మ పురోగతి ఉందని నాకు తెలిసి తెలీదు. మెడికల్ కాలేజ్ సీట్ రాదు, ఆయనకేమో ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వస్తుంది. మనకి మెడికల్ కాలేజ్ సీట్ కూడా రాదు. పోయి వస్తుంది దుందామా వద్దా? ఫెయిల్యూర్. లైఫ్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. చూశాక కనుక గుర్తుంచుకోండి, అది ఎప్పుడో తెలుస్తుంది. అయ్యో, ఆ ఫెయిల్యూర్స్ వల్లనే నా ఆత్మ పురోగతి ఎంత వచ్చింది. అందుకోసమే పిరమిడ్ ధ్యాన కేంద్రం ముందుకు వచ్చింది. అయితే నేనెందుకు కారణం నేను చెప్తాను. అవునా? మీరందరూ కూడా ఎంతో ఏడవ బట్టి ఫెయిల్యూర్స్ బట్టి వచ్చేది. అయితే ఒకరిని వచ్చేవాడికి ఇక్కడికి ఒక్కరు రాడు. ఎస్ సార్ అమ్మ నాకు తెలుసు. సక్సెస్ వస్తే కొమ్ములు ఎక్కుతాయి మనకి. అవునా? కనుక జీవితంలో రెండు ఉన్నాయి. ఏమిటివి? సక్సెస్ ఫెయిల్యూర్స్. ఓకే, ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఈ అబ్బాయికి 30 ఫెయిల్యూర్స్ 30 సక్సెస్ ఉన్నాయనుకోండి. 30+30. ఓకే, ఈ అబ్బాయికి 60 ఫెయిల్యూర్స్ 30 సక్సెస్ ఉన్నాయనుకోండి. ఇద్దరిలో ఎవరు ఆత్మ పురోగతి ఎక్కువ ఉంటుంది? 60. అవునా కదా? 30+30 ఇక్కడ 60+30 60 ఫెయిల్యూర్స్ 30. ఒక్కొక్క చోట ఓడికొత్త కొద్దీ మనుషులు పేషెన్స్, సహనము, క్షమ, దయ ఎటు అన్ని వచ్చేస్తుంటాయి. అవునా? సరే, ఈ అబ్బాయికి 30 ఫెయిల్యూర్స్ 30 సక్సెసెస్. ఓకే, ఈ అబ్బాయికి ఏం చెప్పాం మనం? 60+30 అంటే 60+30 ఎంత? ఇక్కడ ఎంత? 30+30 ఎంత? అంటే ఈ అబ్బాయి జీవితంలో 60 అటెంప్ట్స్ చేశాడు. ఈ అబ్బాయి జీవితంలో 90 అటెంప్ట్స్ చేశాడు. అంటే ఎవరి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎక్కువ ఉంటాయో వాడు జీవితంలో ఎక్కువ ప్రగతి సాధిస్తాడు. అవునా కదా? ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ నువ్వు అటెంప్ట్ చేయాలి. ఓకే, ఈ అబ్బాయి 30 ఫెయిల్యూర్స్ 30 సక్సెసెస్ అంటే 60 అటెంప్ట్స్ చేశాడు. నువ్వు అటెంప్ట్ చేయకపోతే, ఈ అమ్మాయి ఉందనుకోండి 5+5 5 ఫెయిల్యూర్స్ 5 సక్సెస్ అంటే 10 అటెంప్ట్స్. 10 అటెంప్ట్స్ చేసిన వాళ్ళు గొప్పవాళ్ళ, 60 అటెంప్ట్స్ చేసిన వాళ్ళు గొప్పవాళ్ళ, 90 అటెంప్ట్స్ చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు? ముగ్గురులో 10 కన్నా 60 గొప్ప, 60 కన్నా 90 గొప్ప. ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ షుడ్ బి మోర్. అప్పుడు ఆత్మ పురోగతల అంటారు. సో రిమెంబర్ దిస్ పాయింట్. ఆత్మ పురోగతల ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ అటెంప్ట్స్, ఎయిదర్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్. రైట్? ఫెయిల్యూర్ అయితే ఇంకొంచెం ఎక్కువ పురోగతి సక్సెస్ కన్నా. కానీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ధ్యానం చెప్తున్నాడు అంటే అది ఒక అటెంప్ట్. నువ్వు ఇంట్లో కూర్చొని ఎవరికి ధ్యానం చెప్పలేదు అనుకో, అది అటెంప్టా? కాదు. పక్కింటి వాళ్ళకి వెళ్ళి చెప్పడానికి అటెంప్ట్ చేసావు, వాళ్ళు చేయకపోని. వాడు చేస్తే నువ్వు సక్సెసా, వాడు సక్సెసా?
వాడు చేయకపోతే నువ్వు ఫెయిల్యూరా? వాడి ఫెయిల్యూర్, నీ ఫెయిల్యూర్ కాదు. నువ్వు అటెంప్ట్ చేయడం నీ యొక్క గొప్ప సక్సెస్. నువ్వు ఎన్ని అటెంప్ట్స్ చేస్తావో అంత ఆత్మ పురోగతి. అటెంప్ట్ చేయకపోతే ఫెయిల్యూర్ లేదు, సక్సెస్ లేదు. అటెంప్ట్ చేస్తే ఏదర్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్. ఫెయిల్యూర్ వలన ఎక్కువ ఆత్మ పురోగతి, సక్సెస్ వలన అంతగా ఉండదు. కనుక కొంచెం గర్వం వస్తుంది. కొంచెం గర్వం రాగానే తక్కువ ఆత్మ దిగుతుంది. అవునా కదా? కనుక పిరమిడ్ మాస్టర్స్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత అటెంప్ట్స్ చేస్తున్నారు చెప్పండి? హౌ మెనీ అటెంప్ట్స్ దే ఆర్ మేకింగ్? రోజుకి 10, 20, 100, 1000. అవునా కదా? అంటే ఆ అటెంప్ట్ చేయడం వల్ల ఎంత పురోగతిని చూశారా? చప్పడబడుతుంది. అంతకుముందు ఏంటి? ధ్యానం మనం చేయడమే కష్టం. మనకు వచ్చినా ఇంకోటికి అసలే రాదు, వాళ్ళు చెప్పడం కష్టం. ఇప్పుడు ఏం చెప్తాం? అదే బాబు ఎవరైనా చేయొచ్చు, ఈజీగా వచ్చేస్తుందని చెప్పడం వల్ల ఆ అటెంప్ట్ వల్ల ఏమవుతుందంటే మనం ఎంతో ఆత్మ పురోగతి సాధిస్తున్నాం బై అటెంప్టింగ్. ఓకే, నా ఆత్మ బోల్డ్ పురోగమనం చెందింది. ఎందుకు చెందింది? నేను అటెంప్ట్ చేస్తాను. కనపడిన ప్రతి వారికి నేను ధ్యానం చెప్తాను. అవునా కదా? ఇలా 30 సంవత్సరాలు ఎన్ని లక్షల మందికి నేను అటెంప్ట్ చేసి ఉంటాను. అవునా కదా? అంటే అంత గొప్ప పురోగతి నాకు ఉంది. ఈ అమ్మాయి 5+5 అయితే, ఈ అబ్బాయి 30+30 అయితే, ఈ అబ్బాయి 60+30 అయితే నాకు 1,00,000+1,00,000 అనుకోండి. అంటే ఎంత పురోగతి ఉంది. అవునా కదా? కనుక గుర్తుంచుకోండి, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మోర్. కనుక ఆ కిటుకు సాధించి ఈ అబ్బాయి ఏం చేశాడంటే 97 నుంచి పొలోమని తిరుగుతూ చెప్తూనే ఉన్నాడు. ఎందుకంటే నేను ఎంత చెప్తానో అంత నాకు ఆత్మ పురోగతి ఉంటుంది. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యడానికి సంబంధం లేదు. నేను కూడా చెప్పడంలో ఫెయిల్ అయ్యాను పాస్ అయినా అది కూడా సంబంధం. అటెంప్ట్స్ చేయాలంటే నేను వాటిని సరిగ్గా చెప్పగలిగానా లేదా, సక్సెస్ ఆ ఫెయిల్యూరా ఏమి కాదు, అటెంప్ట్. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్, యువర్ ఆత్మ పురోగతి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ యు మేక్. గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, అప్పుడేమవుతున్నాయి? అటెంప్ట్స్ ఉన్నాయా? అటెంప్ట్స్ లేకపోతే ఏమీ లేదు. కనుక గుర్తుంచుకోండి, అటెంప్ట్స్ ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ అటెంప్ట్ చేస్తే రెండు ఉంటాయి. ఇదన్నా వస్తుంది, అదన్నా వస్తుంది. సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ వల్లనే ఆత్మ పురోగతి ఎక్కువ అవుతుంది. సక్సెస్ అయితే కళ్ళు మటుకు నెత్తిపోతాయి, ఆత్మ పురోగతి ఉండదు. కనుక ఒకసారి చప్పట్లు కొడతాం. మన జీవితంలో ఉన్న ఫెయిల్యూర్స్ అన్ని, మన జీవితంలో ఎక్కడెక్కడ ఫెయిల్యూర్స్ అయిపోయాము, ఎక్కడెక్కడ మనం ఏడ్చాము, బాధపడ్డాము, అవమానం పాలయ్యాము, అవునా? అవన్నీ కూడాను మన ఆత్మని సువిశాలము చేశాయి, సుస్థిరము చేశాయి, సుసంపన్నము చేశాయి. 2 రకాల సోల్స్ ఉన్నారు. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ సోల్స్. పూర్ సోల్, రిచ్ సోల్. ఈ అమ్మాయి 5+5, ఈ అబ్బాయి 30+30. ఇద్దరిలో ఎవరు పూర్ సోలు, ఎవరు రిచ్ సోలు? ఈ అమ్మాయి పూర్ సోలు, రిచ్ సోలు. ఎందుకంటే నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా. సరే, ఈ అమ్మాయి 5+5 ఉందనుకోండి, అంటే 5 ఫెయిల్యూర్స్ 5 సక్సెస్. ఈ అబ్బాయి 30 ఫెయిల్యూర్స్ 2 సక్సెసెస్ అనుకోండి, 2 సక్సెసెస్. ఈ అమ్మాయికి 5 సక్సెసెస్, 30 ఫెయిల్యూర్స్. ఇద్దరిలో ఎవరు రిచ్ సోలు? సక్సెస్ బట్టి కాదు, అటెంప్ట్స్ బట్టి. చూసారా? సక్సెస్ ఇస్ నాట్ ద క్రైటీరియా ఆఫ్ ఆత్మ పురోగతి, ఫెయిల్యూర్ ఇస్ ద క్రైటీరియా ఆఫ్ ఆత్మ పురోగతి. అవునా కదా? ఎప్పుడైతే అర్జునుడు గాంధీవం పడేశాడో అప్పుడే భగవద్గీత వచ్చింది, లేకపోతే వచ్చిండేదా భగవద్గీత? ఆ దుఃఖంలోనే వచ్చింది. దుఃఖం లేకపోతే వస్తుందా? అందుకే ఆ విషాద యోగం అన్నాడు దాన్ని, విషాద యోగం అన్నారు. విషాదం యోగం ఎలా అవుతుందండి అంటే ఎందుకు కాదండి, మీకు బొరలేదండి, విషాదమే యోగం అండి. ఫస్ట్ విషాద యోగంలో వచ్చిన తర్వాత మిగతా వస్తుందండి. ఫస్ట్ ఫెయిల్యూర్ నుంచే మనకి జ్ఞానం వస్తుంది. ఎక్కడ విషాదం ఉంటుందో అక్కడ వెంటనే ఏముంటుంది? భగవద్గీత ఉంటుంది. అవునా? కనుక ఫెయిల్యూర్ లేకపోతే భగవద్గీత ఎందుకు వస్తుంది?
రాదు. చూసారా, నా జీవితంలో అన్ని ఫెయిల్యూర్స్ ఏది ముట్టుకుంటే నాకు ఫెయిల్యూర్ అయితే చివరికి గట్టించడానికి ఎక్కడ ధ్యానం అనుకుంటూ వచ్చింది. సో బాగుందా కాన్సెప్ట్? అదేరా అందుకే ఏమన్నాడంటే యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. సిద్ధి అసిద్ధి రెండు వస్తాయి. సిద్ధి అంటే సక్సెస్, అసిద్ధి అంటే ఫెయిల్యూర్. ఓకే, ఈ రెండింటినీ సమంగా చూడమంటారు. అంటే ఏంటి? ఈ రెండు కూడాను సక్సెస్ అయితే మెటీరియల్ వెల్ఫేర్, ఫెయిల్యూర్ అయితే స్పిరిచువల్ వెల్ఫేర్. అవునా కదా? ఎస్ ఆర్ నో? సక్సెస్ అయితే మెటీరియల్ వెల్ఫేర్, ఫెయిల్యూర్ అయితే స్పిరిచువల్ వెల్ఫేర్. కనుక రెండింటిని సమంగా చూడమని చెప్పాడు. మనం ఏం చేస్తాం? ఫెయిల్యూర్ అంటే అది ఏదో కుంగిపోయినట్టు, ఆత్మహత్య చేసుకునేటట్టు కాదు. ఎవరి ఫెయిల్యూర్స్ లో జీవిస్తారో వాళ్ళ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎవరికి సక్సెస్ ఎక్కువ ఉంటాయో వాడికి మెటీరియల్ ప్రోగ్రెస్ ఉంటుంది. అవునా? మెటీరియల్ ప్రోగ్రెస్ కన్నా మనకి స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? కనుక సక్సెస్ ఏమి ఇస్తుంది? సక్సెస్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇస్తుందా? ఇవ్వదు. ఏ ప్రోగ్రెస్ ఇస్తుంది? మెటీరియల్ ప్రోగ్రెస్ ఇస్తుంది. ఫెయిల్యూర్ ఏ ప్రోగ్రెస్ ఇస్తుంది? స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇస్తుంది. కనుక సక్సెస్ ఏమన్నాడు? సిద్ధి అన్నాడు. ఫెయిల్యూర్ ఏమన్నాడు? అసిద్ధి అన్నాడు. సిద్ధి అసిద్ధ్యౌ సమౌ కృత్వా, రెండింటికి సమమైన రెస్పెక్ట్ ఇవ్వాలి. సమౌ కృత్వా అంటే రెండింటికి సరైన రెస్పెక్ట్. ఫెయిల్యూర్స్ కి స్పిరిచువల్ రెస్పెక్ట్, సక్సెసెస్ కి మెటీరియల్ రెస్పెక్ట్. కనుక ఇవాళ నుంచి ఎవరి ఫెయిల్యూర్ని, మీ ఫెయిల్యూర్ని మీరు తక్కువగా చూడవద్దు. సక్సెస్ ని ఎంత చక్కగా చూసుకున్నారో ఫెయిల్యూర్ కూడా అంత చక్కగా చూడండి. దేనికి అటాచ్ కాకూడదు. మళ్ళీ మెటీరియల్ సక్సెస్ కి అటాచ్ కాకూడదు, స్పిరిచువల్ సక్సెస్ కి అటాచ్ కాకూడదు. నాకు పెద్ద మూడో కందు వచ్చేసింది, నేను అటాచ్ అయ్యానుకోండి మళ్ళీ కింద పడిపోతాను. నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యానుకోండి, అటాచ్ అయిపోయానుకోండి మళ్ళీ కింద పడతాను. అవునా కదా? ఓ నేను ఎంత పెద్ద గురువుని అయిపోయాను కదా, గొప్పవాడిని కదా, నేను ఇస్తోసి ఇంతమంది ఇక్కడికి వస్తారు కదా, అవునా, ఇంత పెద్ద గంట ఉంది కదా, అటాచ్మెంట్ ఉంటాడు, పడిపోతాం. అంటే యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా. సంగం అంటే అటాచ్మెంట్, త్యక్త్వా వదిలిపెట్టేసి. సిద్ధి కానీ అసిద్ధి కానీ రెండింటినీ సరిగా చూసుకో. మెటీరియల్ సక్సెస్ ఎంత ఇంపార్టెంటో స్పిరిచువల్ సక్సెస్ ఎంత ఇంపార్టెంట్. మెటీరియల్ సక్సెస్ అంటే సక్సెస్ ఎంత ఇంపార్టెంటో ఫెయిల్యూర్ అంతే ఇంపార్టెంట్. మంచికి ఫెయిల్యూర్ కావాలి కనుక నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎక్కువ చేయాలి. ఎస్ ఆర్ నో? అటెంప్ట్ లేకపోతే ఫెయిల్యూర్ లేదు, సక్సెస్ లేదు. అటెంప్ట్ చేస్తే ఎయిదర్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్. సో ద మోర్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏమంటారంటే, లెస్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏమంటారు, మోర్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏమంటారు? రెండింటికి రెండు పేర్లు ఉన్నాయి తెలుసా మీకు? తక్కువ పనులు చేసేవాడిని ఏమంటారు, ఎక్కువ పనులు చేసేవాడిని ఏమంటారు? తక్కువ పనులు చేసేవాడిని తమో గుణం అంటారు, ఎక్కువ పనులు చేసేవాడిని రజోగుణం అంటారు. చెప్పడం రజోగుణం అది. కనుక డైనామిక్ ఎక్కువ పనులు చేస్తుంటారు. రోజుకి 20 పనులు చేసేవాడు ఒకడు, రోజుకి 40 పనులు చేసేవాడు ఒకడు. ఇద్దరు ఎవడు గొప్పవాడు? అది రజోగుణం ఎక్కువ, వీడికి తమో గుణం ఎక్కువ. 20 పనులే చేస్తాడు, రోజుకి ఒకటే పని చెప్తాడు వాడు, తినడం పడుకోవడం. కనుక అది ఎంతటి తమో గుణం? ఒకటే పని, తినడం, రెండో పని పడుకోవడం. 2 పనులు, రోజుకి 2 పనులు అంటే ఎంతటి తమో గుణం చూసి. కానీ ధ్యానం చెప్పడం అనేది, ఒక్కొక్క మనిషికి ధ్యానం చెప్పడం అనేది అది ఎంతటి గొప్ప కార్యక్రమం. ఎస్ ఆర్ నో? దానివల్ల మనకి ఎంతటి ఆత్మపురోగం ఉంటుంది. సో పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడాను అంత గొప్ప స్థితిలో, అంత గొప్ప
ఆత్మ పురోగతి సాధించిన వాడు. బికాస్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఫర్ ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ ఈజ్ పర్ డే 1000. ఎస్ సార్, పర్ డే 1000. కనుక we should keep on increasing our attempts. We should keep on increasing our rajoguna. అందుకే చెప్పారు, చక్కగా చెప్పారు కదా ప్రేమనాథ్ గారు. అరే రాత్రంతా ధ్యానము, స్వాధ్యాయం, సత్యం సంకల్పించే, పొద్దునంతా ధ్యాన ప్రచారం చేయమని చెప్పాడు. అవునా కదా? చూసారు, నీ ధ్యానం రాత్రి చేసుకో, నీ పుస్తకాలు రాత్రి చేసుకో, పొద్దున్న పక్క వాళ్ళు ఉన్నారుగా, వాడు దుంపదించు. అవునా కదా? వాడు పరిగెత్తిపోతాడు. మళ్ళీ వాడు పరిగెత్తిపోకుండా వాడు పట్టుకుని వాడి పీక నులిమి చెప్పాలి. రాత్రిపూట మనం ధ్యానం చేసుకోవచ్చు. పగలపూట ఎందుకు ధ్యానం? పగలపూట మనం ఎందుకు పుస్తకాలు చదువుకోవడం? అవునా కదా? సో రాత్రిపూట ధ్యాన సాధ్యాలు చేసి పగలపూట స్వచ్ఛంద సాంగత్యము, ధ్యాన ప్రచారం. ఇది చాలా చక్కగా ప్రేమనాథ్ గారు చెప్పారు. ఆయనకు బాగా తెలుసు. అవునా కదా? ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదు. ఎస్ సార్.